అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి ఈ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా మీ బైబిల్ని ఓపెన్ చేసి 4వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వస్తే మనం అక్కడి నుంచి చదువుతూ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుంచి. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఈ కొన్ని వచనాలనే మనం అర్థం చేసుకోవడానికని ప్రయత్నం చేద్దాం. పౌలు రక్షణ గురించి ఈ రోమాలో ఉన్నటువంటి సంఘానికి తెలపాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే రోమాలో ఉన్నటువంటి సంఘంలో ఇటు యూదులు ఇటు అన్యజనులు కూడా ఉన్నారు. వారిరువురు కూడా రక్షణ గురించినటువంటి కొన్ని అపోహలు కలిగి ఉన్నట్లు తెలుస్తా ఉన్నది పౌలుకి. కాబట్టి వాటిని ఉద్దేశిస్తూ వారికి రాయాలని, వారికి ఈ విషయాలను స్పష్టంగా తెలియపరచాలని పౌలు ఉద్దేశించాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రారంభ దినాల్లో మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు పౌలు దీనిని వివరిస్తున్నాడు అన్నమాట. యూదులు అంటున్నారు, ఒక మనిషి, ఒక అన్యుడైనటువంటి వ్యక్తి ప్రత్యేకంగా తాను సున్నతి పొంది మొదట యూదా మతాన్ని పుచ్చుకొని ఆ తర్వాత క్రైస్తవుడిగా మారి ఆ తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటేనే అట్టి వ్యక్తికి రక్షణ అని వాళ్ళు చెప్తా ఉన్నారు యూదులు. వారు కేవలము యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మనిషి రక్షించబడతాడు అన్నటువంటి ఈ విషయాన్ని వారు గమనించక ఈ రకమైనటువంటి ఒక ఆలోచనని, ఒక పద్ధతిని పెట్టినట్లు మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి యూదుల ప్రకారము రక్షణ అన్నటువంటిది మొదట సున్నతి, ఆ తర్వాత యూదా మతాల్లోనికి మారడం, ఆ తర్వాత క్రైస్తవులుగా మారడం, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ తమ జీవితాన్ని కొనసాగించడం. ఇవి గనక జరగకపోతే అట్టి వ్యక్తికి రక్షణ పొందలేదు అన్నటువంటి ఆలోచనలు యూదులు ఉన్నారు. కొంతమంది యూదులు, అందరూ కాదు కానీ కొంతమంది యూదులు ఉన్నారు. పౌలు దానిని ఖండిస్తూ ఉన్నాడు అనమాట ఈ రోమీలకు రాసిన పత్రికలో. అలాంటి యూదులు రోమాలో కూడా ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా రాస్తున్నాడు. ధర్మశాస్త్రం అన్నటువంటిది ఎందుకు రక్షించదో రాస్తున్నాడు. 3వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయం 20వ వచనంలో ధర్మశాస్త్రం మూలముగా పాపమనగా ఎట్టిదో బయలుపడతా ఉన్నది కానీ ధర్మశాస్త్రము రక్షణను మనకి ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాన్ని పౌలు అక్కడ స్పష్టంగా తెలుపుతున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మాట్లాడిన తర్వాత పౌలు చాలా విషయాలు మాట్లాడాడు. మనం చూసాం వాటన్నిటిని కూడా. మొదటి 3 అధ్యాయాల్లో కూడా రక్షణ అన్నటువంటిది విశ్వాసం మూలముగా మాత్రమే, ఎందుకు ధర్మశాస్త్రం ఎందుకు రక్షించలేదు, ఈ విషయాలన్నింటినీ మాట్లాడిన తర్వాత, లాజికల్గా మాట్లాడిన తర్వాత తన జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాను అని చెప్తూ అబ్రహామును ఉదాహరణగా తీసుకున్నాడు. మనం ఈ విషయాలను కూడా ధ్యానించాం ప్రారంభంలో. అబ్రహాముని ఉదాహరణ కింద తీసుకుని అబ్రహాము ఎలాంటి సమయంలో విశ్వాసాన్ని ఉంచాడో ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయానికి వెళ్తే అక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఆయన నీతిగా ఎంచాడు అన్నటువంటి మాటని చూపిస్తూ అబ్రహాము
కార్యసాధకంగా నీతిమంతుడు కాలేదు కానీ, అంటే కార్యములు చేస్తూ, క్రియలు చేస్తూ, పనులు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, మంచి మంచి జీవితాన్ని జీవిస్తూ నీతిమంతుడు కాలేదు కానీ, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అది అతనికి నీతిగా పరిగణించబడింది, నీతిగా ఎంచబడినది. అబ్రహాము నీతిమంతుడా అని అంటే జీవితాన్ని బట్టి కాదు సుమి, కానీ తన యొక్క విశ్వాసము అతనిని నీతిమంతుడిగా ఎంచినది. ఆ విశ్వాసమును బట్టి దేవుడు అతనిని నీతిమంతుడిగా ఎంచాడు అన్నటువంటి విషయాన్ని పౌలు చూపిస్తూ అడిగాడు ప్రశ్న. 10వ వచనాన్ని 11వ వచనాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనం చదివినటువంటి మాటలు, ఎలాంటి పరిస్థితిలో అబ్రహాము నీతిమంతుడయ్యాడు, అతనికి సున్నతి ఉన్నప్పుడా సున్నతి లేనప్పుడా అని ఒక ప్రశ్న మనకు వేశాడు. సున్నతి అనేటువంటి ఈ పద్ధతినేమో ఆదికాండము 17వ అధ్యాయంలో పెట్టాడు దేవుడు. కానీ అబ్రహాముని నీతిమంతునిగా ఎంచడం మాత్రం ఆదికాండం 15వ అధ్యాయంలోనే సుమారు 14 సంవత్సరాల ముందే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. అంటే విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడడానికి సున్నతికి సంబంధము లేదు అని పౌలు అక్కడ నిరూపిస్తున్నాడు అనమాట. 15వ అధ్యాయంలో దేవుడు ఈ నియమాన్ని పెట్టాడు కాబట్టి, అబ్రహామా నీకు విశ్వాసం ఉంది, నన్ను చూసి నువ్వు విశ్వసించో, ఈ బయటకు తీసుకొని వచ్చి ఆకాశాన్ని చూడు, నీ పిల్లల్ని నేను ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నేను పెంచుతాను, వారిని ఆశీర్వదిస్తాను అని అంటే నువ్వు వెంటనే నమ్మావు నన్ను, కాబట్టి ఆ నమ్మకం నీకు నీతి, ఆ నమ్మకాన్నే నేను నీకు నీతిగా మారుస్తున్నాను అని దేవుడు అన్నటువంటి ఆ యొక్క సన్నివేశం 17వ అధ్యాయంలో సున్నతి రాక మునుపు జరిగినటువంటి సన్నివేశం కాబట్టి సున్నతిని ఆధారం చేసుకుని అబ్రహాము నీతిమంతుడు కాలేదు అని చెప్తున్నాడు పౌలు. మరి సున్నతి ఎందుకు ఇవ్వబడినది అన్నటువంటి విషయాన్ని కూడా మనకి కొన్ని వచనాలు ముందు మనకి ఆ విషయాన్ని కూడా తెలుపుతా వచ్చాడు పౌలు. అంటా వచ్చాడు, సున్నతి పొందక మునుపు అబ్రహాముకి ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి దేవుడు సున్నతి అన్నటువంటి దానిని ఒక గుర్తుగా ఇచ్చాడంట దేవుడు. ఇక్కడ మనం చూస్తే గుర్తు అన్నటువంటి ఈ మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. సున్నతి అన్నటువంటిది ఒక గురుతు అని చెప్తున్నాడు అనమాట. సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారి అందరికీ తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అని అంటున్నాడు. కాబట్టి సున్నతి అనేటువంటిది ఒక గురుతు. దేనికి గుర్తు అది? అబ్రహాము విశ్వాసం మూలముగా నీతిమంతుడయ్యాడు అన్నటువంటి దానికి గుర్తు అనమాట. కాబట్టి అలాగే విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా అవ్వచ్చు అన్నటువంటి ఆ యొక్క గొప్ప సత్యాన్ని సూచించేటువంటి గుర్తు ఈ సున్నతి అనమాట. ఇట్ ఈస్ ఎ సీల్, ఇట్ ఈస్ ఎ సైన్ అని చెప్తూ వచ్చాడనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అబ్బాయి అని పౌలు రోమా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తున్నాడు. అబ్బాయిలు అమ్మాయిలు, ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. సున్నతి వలన రక్షణ వస్తుంది, లేకపోతే సున్నతి వలన దేవుడు ఏదో నిన్ను ప్రత్యేకపరిచి దేవుడు ఏదో నిన్ను తన జనాంగా చేసుకుంటున్నాడు సున్నతి వలన అని అనుకోవద్దు సుమి. సున్నతి అనేటువంటిది కేవలము బయట ఒక గుర్తు లాంటిది మాత్రమే. ఎందుకు గుర్తు? విశ్వాసము వలన ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని అనడానికి గుర్తు సున్నతి అని చెప్తున్నాడు అనమాట పౌలు. కాబట్టి విశ్వాసం ముందొచ్చింది, నీతిమంతుడిగా తీర్చబడడం ముందొచ్చింది, దాని తర్వాత సున్నతి వచ్చింది. కాబట్టి ద సర్కంసిషన్ ఈజ్ జస్ట్ అ సీల్, ఇట్స్ జస్ట్ అ సైన్, దట్ ఈస్ నాట్ ద రియల్ థింగ్ అన్నటువంటి విషయాన్ని పౌలు వారికి చెప్తా వచ్చాడు అనమాట. ఇంకా రెండవ అడుగులోకి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా పౌలు ఈ సున్నతి అన్నటువంటి విషయం గురించి మాట్లాడాడు. 10, 11, 12 ఈ వచనాలు కనుక మీరు చూస్తే సున్నతి గురించి మాట్లాడాడు. సున్నతి వలన ఎలా మనిషి నీతిమంతుడిగా కాడో ఆ విషయాలని ఇప్పుడు వరకు తెలిపాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము గురించి మాట్లాడతాడు అనమాట. ధర్మశాస్త్రము గురించి మాట్లాడతాడు అనమాట 13వ వచనం నుంచి. అందుకనే ధర్మశాస్త్రం గురించి తీసుకుంటున్నాడు. యూదులకి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ సున్నతి, ఈ ధర్మశాస్త్రము. పౌలు పదే పదే ఈ గ్రంథములో లేకపోతే ఈ పత్రికలో వీటిని సంబోధిస్తున్నట్లు మనం గమనించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. సున్నతి గురించి మాట్లాడాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ పౌలు ఇక్కడ అంటున్నాడు, లోకమునకు వారసుడగునను వాగ్దానము అని అంటున్నాడు అనమాట. వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు అని అంటున్నాడు. దీనిని విడమర్చి చెప్తాను మీకు స్పష్టంగా అర్థం అవడానికి. ఈ వచనాన్ని ముందు మనం విడమర్చి అర్థం చేసుకుందాం. ఏమని అంటున్నాడంటే పౌలు ఇక్కడ, అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే నువ్వు లోకమునకు వారసుడు అవుతావు అన్నటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడు.
ఆ వాగ్దానము అబ్రహాము సంతతికి కూడా వర్తిస్తా ఉన్నది. అబ్రహాముకు వచ్చినటువంటి వాగ్దానాలు అబ్రహాము సంతతికి కూడా వర్తిస్తా ఉన్నాయి. కాబట్టి లోకానికి నువ్వు వారసుడు అవుతావు అబ్రహాము అని దేవుడిచ్చినటువంటి వాగ్దానము ధర్మశాస్త్రం మూలముగా కలిగినదా లేదా అన్నటువంటి ఆలోచనని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట. ఇందాకేమో సున్నతి వలన నీతి నీతి వచ్చిందా లేదా అన్నటువంటి ఆలోచనను ఆలోచించాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం మూలముగా ఈ వాగ్దానం వచ్చిందా లేదా అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాడు అనమాట. రెండు వేరు వేరు సందర్భాలు, వేరు ఆలోచనలు. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ వాగ్దానము అన్నటువంటి ఈ మాటని మనకి ప్రవేశపెట్టాడు కాబట్టి దేవుడు అబ్రహాముకి చేసినటువంటి ఆయా వాగ్దానాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గుర్తుంటాయి కొంతమందికి గుర్తుండవు. కాబట్టి ఒకసారి దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా, ముఖ్యమైనటువంటి వాక్య భాగాలన్నింటినీ కూడా మనం చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక మనం చూస్తే, దేవుడు అబ్రహామునకు ప్రారంభంలో తనని పిలిచేటువంటి సమయంలో చేసినటువంటి వాగ్దానాన్ని మనం గమనిస్తాం. అక్కడ ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి. నీవు ఆశీర్వాదముగా ఉంది. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. చాలండి. ఇప్పుడు దేవుడు చేసినటువంటి మొదటి వాగ్దానం అన్నమాట. మనం వాగ్దానాలన్నింటి గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవట్లేదు, కానీ కొన్ని కీలకమైనటువంటి విషయాలని నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఈ వాగ్దానాన్ని మీరు చదువుతా ఉన్నప్పుడు మీకు ఏం కనిపిస్తా ఉందంటే, నీ 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 అన్న పదాన్ని మీరు తరచూ చూస్తున్నారు. ఇక్కడ నీ 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 అన్నటువంటి పదాన్ని దేవుడు ఇక్కడ వాడుతున్నట్లు మనం స్పష్టంగా చూడొచ్చు. ఉదాహరణకి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడతాయి అని నీ అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు అనమాట. నీ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం అంతా అబ్రహాముకి, డైరెక్టెడ్ టువర్డ్స్ ఏబ్రహాం, స్పష్టంగా అబ్రహాముకు సంబంధించినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? అన్ని విషయాలు చెప్పాడు. నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అన్నాడు అనమాట. వాగ్దానానికి ముందు ఏ దేశమో దాని గురించి స్పెసిఫై చేయలే. నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. కాబట్టి అబ్రహాము చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళాడు. 12వ అధ్యాయంలో మనకి తెలిసినటువంటి మాటలు, మిగతా అన్ని కూడా మనకు తెలిసినటువంటి సంఘటనలే. కాబట్టి 12వ అధ్యాయంలో నీ అన్నటువంటి వాగ్దానాలు కనిపిస్తున్నాయి. నీకు చేస్తున్నటువంటి వాగ్దానాలు, అబ్రహాముకు చేస్తున్నటువంటి వాగ్దానాలు. ఒక అధ్యాయం పక్కకి వెళ్ళి 13వ అధ్యాయంలోకి వెళ్ళామంటే, లోతు అబ్రహాము వేరైపోయిన తర్వాత 14వ వచనం నుంచి దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు అబ్రహాముని. ఆ వచనాలు కూడా చూడండి, 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. అబ్రహాముని విడిచిపోయిన తర్వాత, యెహోవా, ఇదిగో నీకు నీవు ఉన్న చోట ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు పడమర తట్టును చూడుము. కనుక నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీ సంతానమునకును కాలము ఇచ్చదను, మరియు నీ సంతానమును భూమి మీద రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము, అది నీకు ఇచ్చదనని అబ్రహాముతో చెప్పాను. చాలండి. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముకి ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు, మీరు ఈ వాగ్దానాన్ని కూడా గమనించి చూసారంటే, అబ్రహాముకి మునుపు చేసినటువంటి వాగ్దానం యొక్క ఎక్స్టెన్షన్ అనమాట ఇది. దాని యొక్క క్లారిఫికేషన్ అని కూడా మనం అనుకోవచ్చు. ముందు చెప్పినటువంటిది ఏంటంటే, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని అన్నాడు దేవుడు. ఏ దేశమో స్పష్టంగా చెప్పలేదు అక్కడ. కానీ ఇప్పుడు అంటున్నాడు అనమాట దేవుడు అబ్రహాం తోటి, నువ్వు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను అని అంటున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ దేశం ఏంటో స్పెసిఫై చేస్తున్నాడు. నీ కనులెత్తి చూడు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు, 14వ వచనంలో నువ్వు చూస్తున్నటువంటి ఈ దేశం అంతటిని నీకు నీ సంతానానికి ఇస్తున్నాను. ఇప్పుడు ఏ దేశాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తున్నాడో స్పష్టమైందనమాట. కాబట్టి ముందు వచ్చినటువంటి వాగ్దానానికి కొంచెం క్లారిఫికేషన్ ఇక్కడ వస్తూ ఉందన్నమాట. పైగా నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అన్నాడు ముందు అధ్యాయంలో. ఇక్కడ అంటున్నాడు, భూమి మీద నుండి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, భూమి మీద ఉన్న రేణువులను ఎవడన్నా లెక్కిస్తే నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చు అని, అంత విస్తారంగా నేను వారిని ఆశీర్వదిస్తాను సంఖ్యలో అని దేవుడు దాన్ని కూడా క్వాంటిఫై చేస్తున్నాడు అనమాట. కాబట్టి 12వ అధ్యాయంలో వచ్చినటువంటి
వాగ్దానాల యొక్క క్లారిఫికేషన్ లేకపోతే స్పష్టత ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తా ఉంది 13వ అధ్యాయంలో. వాగ్దానాలు మారలే, వాగ్దానాలు అవే, కానీ వాటిని ఇంకా స్పష్టపరుస్తున్నాడు అనమాట దేవుడు. ఏ దేశమో చెప్తా ఉన్నాడు, ఎలాగ గొప్ప జనం అవుతారో అది కూడా వివరిస్తా వచ్చాడు. ఆ తర్వాత 15వ అధ్యాయంలోనికి వెళ్తే దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు. అక్కడ అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు కదా. ఆ 13వ వచనం నుంచి చదువుతా ఉంటే అక్కడ ఇంకా వివరణ ఇస్తాడు అనమాట దేవుడు. చదవండి మరలా 13వ వచనం నుంచి 15వ అధ్యాయము. ఆయన సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశముకి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరు దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాంతో చెప్పాను. మరియు రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీలను, కనిజీలను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరియులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. కాబట్టి ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుతా ఉన్నప్పుడు ముందున్నటువంటి 13వ అధ్యాయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానానికి ఇంకా స్పష్టత వస్తుంది అనమాట. ఇక్కడ వారు ఎలా గొప్ప జనం అవుతారో కూడా చెప్తున్నాడు అనమాట దేవుడు. తమది కాని దేశం మందు వాళ్ళు ఉంటారు కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు, అప్పుడు స్వతంత్రించుకుంటారు ఈ దేశాన్ని అని చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు. ఏ జనాన్ని వాళ్ళు బయటికి తరిమేస్తారో ఆ విషయాలు కూడా చెప్తా వచ్చాడు అనమాట. ఎలాగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారో ఆ విషయాన్ని చెప్తా వచ్చాడు. ఇంకా మీకు ఇంకా స్పష్టత ఎలా కనిపిస్తా ఉందంటే, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తాడు అనమాట. ఇదిగో నువ్వు 11వ అధ్యాయంలోనేమో నువ్వు తూర్పు చూడు, పడమర చూడు, ఉత్తరాన్ని చూడు, దక్షిణ దిక్కు చూడు, 4 వైపులా చూడు, నువ్వు చూస్తున్న ఈ దేశాన్ని అంతటిని ఇస్తానన్నాడు. 18వ వచనంలోకి వచ్చేసరికి 15-18లోకి వచ్చేసరికి బౌండరీస్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఐగుప్తు నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దేశాన్ని అంతటినీ నీకు ఇచ్చేస్తాను, నీ పిల్లలకి ఇచ్చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మరలా ఏమొస్తుందనమాట, స్పష్టత వస్తుందన్నమాట, క్లారిటీ వస్తుందన్నమాట. వాగ్దానాలు ఒక్కొక్క వాగ్దానము దాటే కొలది స్పష్టత వస్తూ ఉందన్నమాట. నేను చూపించబోయే దేశాన్ని అని మొదలుపెట్టాడు, నువ్వు చూస్తున్నటువంటి దేశం అంతటిని అని అన్నాడు. ఇప్పుడేమో నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అని స్పష్టత వస్తూ ఉందన్నమాట. 12, 13, 15. కాబట్టి అబ్రహాము జీవితంలో సంఘటనలు జరుగుతున్న కొలది, పరిస్థితులు మారుతున్న కొలది దేవుడు తన వాగ్దానాన్ని ఇంకా స్పష్టపరుస్తున్నాడు అనమాట అబ్రహాంకి. 12వ అధ్యాయంలోనేమో చాలా వేగంగా ఉంది వాగ్దానం అన్నటువంటిది. దాని యొక్క స్పష్టత 13లో చూశారు, దాని యొక్క స్పష్టత 15లో చూశారు. ఇంకొక 2 అధ్యాయాలు కనుక మీరు తిప్పారంటే 17వ అధ్యాయంలోకి వస్తారు. 17వ అధ్యాయము మరలా మీకు దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. అబ్రహాము 99 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అక్కడ మరలా ఒక వాగ్దానం చేస్తాడు. 2వ వచనం నుంచి చూడండి. నాకును నీకును మధ్య నా నిబంధన నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక తండ్రి వగుదు, మరియు మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రాము అనబడును. నీకు అత్యధిక సంతాన వృద్ధి కలుగ చేసి నీలో నుండి వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉండునని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఇక్కడ వాగ్దానం స్లైట్ గా మారినట్టు కనిపిస్తుంది అనమాట. మీరు ఒకవేళ మరలా 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే అక్కడ అంటాడు దేవుడు, నిన్ను గొప్ప జనముగా చేసి అని అంటాడు అనమాట. 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 12:2లో నిన్ను గొప్ప జనముగా చేసి అని అంటున్నాడు.
ఇక్కడ 17లోకి వచ్చేసరికి 17వ అధ్యాయం 4వ వచనంలోకి వచ్చేసరికి నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని అంటాడు అనమాట. డిఫరెన్స్ని గుర్తుంచుకోండి. అక్కడ 12లో అన్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి, సింగులర్, గొప్ప జనము అని అంటున్నాడు. 17:4లోకి వచ్చేసరికి నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు అని అంటున్నాడు. అనేక జనములకు, మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్స్ అని అంటాడు అనమాట ఇంగ్లీష్లో అయితే. అనేక జనములకు తండ్రి అవుతావు. గొప్ప జనము నుంచి అనేక జనములకు తండ్రి అవడానికి కారణం ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఫిజికల్లీ, శారీరకంగా ఒక కారణం ఉంది, ఆత్మీయంగా ఒక కారణం ఉంది. ఆత్మీయమైనటువంటి కారణాన్ని తర్వాత పౌలు చెప్తాడు మనకి. కానీ శారీరకమైనటువంటి కారణం ఏంటంటే 16వ అధ్యాయంలో ఇష్మాయేలు పుట్టాడు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని ఎక్స్పాండ్ చేశాడు అనమాట. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నటువంటి మాట ఒకటే కాదు, ఇప్పుడు రెండో జనం కూడా వచ్చింది, ఇష్మాయేలు కూడా వచ్చాడు. కాబట్టి అనేక జనములకు తండ్రి అవుతావు. తర్వాత కెతూరాకు పుట్టినటువంటి పిల్లలు వస్తారు, మరి అనేక జనములకు తండ్రి అవ్వాలి తన యొక్క ఆ యొక్క పరిస్థితిని బట్టి. కాబట్టి దేవుడు వాగ్దానాన్ని ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క పనులను బట్టి వాగ్దానాన్ని కొద్దిగా మాడిఫై చేస్తున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. అనేక జన్మలకు తండ్రి అవుతావు అని చెప్తున్నాడు. కానీ మిగతా వాగ్దానాలన్నీ కూడా దేవుడు స్పష్టంగా ఇస్సాకుకి మాత్రమే అని చెప్తా వచ్చాడు. అనేక జన్మలకు తండ్రిగా నియమించాను, అక్కడ వరకు బాగానే ఉంది. సంతానాభివృద్ధి కలుగు చేస్తాను 6వ వచనంలో, అది కూడా బాగానే ఉంది. అనేక జనములు వస్తాయి నీలో నుంచి, రాజులు కూడా వస్తారు, అది కూడా బాగానే ఉంది. కానీ 7వ వచనం నుంచి వచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి చూసారా, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు. ఈ సంతానము అన్నటువంటి పదం వస్తా ఉంది చూసారా 7వ వచనం నుంచి. నీ సంతతికి, తర్వాత 7వ వచనంలోనే మీరు చూస్తారు 8వ వచనంలో నీకును నీ తర్వాత నీ సంతతికి అని అంటున్నాడు. ఈ సంతతి అంతా కూడా ఇది ఇష్మాయేలు కాదు సుమి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు అనమాట. ఆదికాండము 17వ అధ్యాయంలోనే మనం కనుక చూస్తే 18వ వచనంలోకి వెళ్తే అక్కడ దేవుడు అంటాడు, అబ్రహాం ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదును. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదును. అతడు 12 మందికి రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదును. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను అని అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇష్మాయేల్ నేను ఆశీర్వదిస్తా, ఇష్మాయేల్ నేను గొప్ప జనంగా చేస్తా, కాబట్టే నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. కానీ నీ సంతతి అని నేను మాట్లాడినటువంటి ప్రతి వాగ్దానం కూడా ఎవరికి సంబంధించింది? ఇస్సాకుకు సంబంధించింది, ఇష్మాయేల్ కాదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడనమాట ఇక్కడ. కాబట్టి అబ్రహాము పాపము చేసినందువలన, పాపం కాకపోయినా సరే అబ్రహాము తప్పు చేసినందువలన హాగర్ వైపు వెళ్ళి ఇష్మాయేలుని కనినా సరే, ఇష్మాయేలుని దేవుడు తన యొక్క నిబంధనలోనికి తీసుకుని రాలేదు. కానీ ఇష్మాయేలుని బట్టి వాగ్దానాన్ని మాడిఫై చేశాడు అనమాట. గొప్ప సంతతి అన్నటువంటి మాటను కాస్త, గొప్ప జనము అన్నటువంటి మాట కాస్త అనేక జనములు అన్నటువంటి మాటగా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేసినట్లు అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఎందుకు అంటే దేవుడు ఇష్మాయేలును బట్టి అక్కడ వాగ్దానాన్ని కొంచెం మార్చినట్లు మనకి కనిపిస్తూ ఉంటది. వాగ్దానము క్లారిటీ వస్తూ ఉందన్నమాట. వాగ్దానానికి దేవుడు క్లారిటీ ఇస్తా ఉన్నాడు. 15వ అధ్యాయంలో వచ్చినటువంటి వాగ్దానంలో సంతతి గురించి ఎక్కువ మాట్లాడలే. కానీ ఇక్కడ దేవుడు 17వ అధ్యాయంలో వచ్చినటువంటి ఈ వాగ్దానం కనుక మనం చదువుతా ఉన్నప్పుడు, నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య అని అంటున్నాడు అనమాట. చాలాసార్లు ఆ మాట అన్నాడు. నీవు 9లో అన్నాడు, నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనలు గైకొనవలను అని అంటున్నాడు. నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశం 8వ వచనంలో అంటున్నాడు, నీ తర్వాత నీ సంతతికి. 7వ వచనంలో కూడా చూడండి, నీకును నీ తర్వాత నీ సంతానమునకును నేను దేవుడై ఉండినట్లు అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముని మాత్రమే కాదు, 12వ అధ్యాయంలో నీ 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 అంటూ మాట్లాడాడు, అబ్రహాం గురించే మాట్లాడాడు. 17వ వచనం అధ్యాయంలోకి వచ్చేసరికి నీకును నీ తర్వాత నీ సంతతికి అంటూ సంతతిని యాడ్ చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాము ఏదో నేను నీకు ఈ దేశాన్ని ఇచ్చేసి వదిలేస్తానని అనుకోద్దు, నీ పిల్లలకి ఈ దేశాన్ని ఇచ్చేసి వదిలేస్తానని అనుకోద్దు, నిత్య నిబంధన చేస్తున్నా. 7వ వచనం అన్నాడు కదా మాట, నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను అని అంటున్నాడు 7వ వచనం చివరిలో, 17:7 చివరిలో. కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానాల్లో స్పష్టత వస్తూ ఉంది. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలలో అబ్రహాముకి దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా కనిపిస్తూ ఉందన్నమాట.
17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అది. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చేసినటువంటి చివరి వాగ్దానం 22వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ 15వ వచనం నుంచి అబ్రహాముకి దేవుడు చేసినటువంటి చివరి వాగ్దానం కనిపిస్తుంది. 15వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుడు ఇస్సాకును బలిమ్మన్న తర్వాత అబ్రహాం బలిస్తాడు. అప్పుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం చూడండి 15వ వచనం నుంచి. యెహోవా దూత రెండోసారి పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లే నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానముగా విస్తరింప చేసేదను. నీ సంతానం తమ శత్రువుల గవిని స్వాధీనపరచు మరియు నీవు నా మాట వినినందున భూలోకము జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను నేను. చాలండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు అనమాట. 18వ వచనంలో కనుక మీరు చూస్తే, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నాతోడని ప్రమాణం చేస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడంట. దేవుడు ఆయనతోడే ఏకంగా ప్రమాణం చేశాడనమాట. కాబట్టి ఇది చాలా సీరియస్ వాగ్దానం అనమాట. అన్ని వాగ్దానాలు సీరియసే, కానీ ఇది ఇంకా సీరియస్గా మనకి కనిపిస్తూ ఉందన్నమాట వినడానికి. మనకి తన తోడని వాగ్దానం చేశాడు కాబట్టి భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని అంటున్నాడు. ఇందాక 12వ అధ్యాయంలో అన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను అన్నాడు. ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఇక్కడ అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఈ సంతానం ముందు చూసారా, ఇక్కడ 18వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సంతానం ముందు చూసారా, నీ సంతానము వలన ఆశీర్వదించబడును అనేటువంటిది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఈ సంతానం గురించి మాట్లాడుతూ అక్కడ ఒక స్పష్టత తీసుకొని వస్తాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ అనడానికి అన్న ఒక స్పష్టత తీసుకొని వస్తాడు. గలతీ 3:16 చూడండి. ఎవరైనా గలతీ 3:16 చదువుతా ఉంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను, ఆయన గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానం కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు అనమాట గలతీ 3:16లో అబ్రహాముకి 22వ అధ్యాయము 18వ వచనంలో వాగ్దానము చేయబడినటువంటి సంతానం ముందు చూసారా, నీ సంతానం వలన భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నటువంటి ఆ సంతానం ముందు చూసారా, అది ప్లూరల్ కాదంట, సంతానములు కాదంట, అనేక మంది గురించి చెప్తున్నట్లు ఒక జనాంగం గురించి చెప్తున్నట్టు రాయలేదంటది. అది ఒక వ్యక్తి గురించి చెప్తున్నట్టు రాశాడంట. నీ సంతానము అనంటే సింగులర్ వర్డ్ వాడాడు కాబట్టి అది యేసు ప్రభువు గురించి అని అంటున్నాడు అనమాట. పైపెచ్చు అది జరుగుతున్నటువంటి సంఘటనను కూడా మీరు చూస్తూ ఉంటే, ఇస్సాకు బలి ఇవ్వబడిన తర్వాత అబ్రహాముని దేవుడు తలెత్తి చూడు అబ్రహామా అని అన్నప్పుడు అబ్రహాము చూసినప్పుడు ఆయనకి ఒక పొట్టేలు కనిపించింది అక్కడ చిక్కుకొని, దానిని తీసి ఆయన బలిచ్చాడు, మగ గొర్రె. కాబట్టి ఆయనకి బలిచ్చిన తర్వాత యెహోవా చూచుకున్నాను, ఆ పర్వతం మీద యెహోవా చూచుకున్నాను అన్న పేరు స్థిరమైపోయిందని మనకు రాస్తాడు అక్కడ. కాబట్టి దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం ఏంటంటే, నీ సంతానానికి బదులుగా నా సంతానాన్ని ఇస్తానని. నీ సంతానము అని అంటా ఉన్నప్పుడు అది నిజానికి యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. అబ్రహాము కడుపులో నుంచి రాబోయేటువంటి ఆ ఒక్క సంతతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వలన భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది, భూలోకంలో ఉన్న జనాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని పౌలు గలతీ 3:16లో చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందండి. కాబట్టి ముందున్నటువంటి సంతానాల గురించి ఇలా రాయలేదు, కానీ గలతీలకు రాసిన పత్రికలో 22వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వచనం గురించి పౌలు మనకి వివరించడం జరుగుతోంది. కాబట్టి అబ్రహాం యొక్క బహుళమైనటువంటి ఈ వాగ్దానాలన్నింటినీ మనం చూసాం. ఈ వాగ్దానాల్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటి ఈ వాగ్దానాల్లో మనకి కనిపిస్తా ఉన్నది అని అంటే, దేవుడు ప్రప్రథమంగా 12వ అధ్యాయంలో వాగ్దానం చేసినప్పుడు అది దాని గురించి స్పష్టత లేదు. ఏ దేశమో, ఏ ప్రజలో, ఎలాంటి ఆశీర్వాదమో, ఏంటో, గొప్ప జనం అంటే ఏంటో తెలియదు మనకి. 13వ వచనంలోకి కొంచెం క్లారిటీ వచ్చింది, అప్పుడు కూడా స్పష్టంగా లేదు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి రక్షకుడు గురించి కూడా మనకు అక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక వాగ్దానం తర్వాత ఇంకొక వాగ్దానం తర్వాత ఇంకొక వాగ్దానం తర్వాత దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే క్లారిటీ యాడ్ చేస్తున్నాడు అన్నమాట.
కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానాల యొక్క క్యారెక్టరిస్టిక్ కనుక మీరు చూసారంటే, దాని యొక్క లక్షణాలు కనుక మీరు గమనించారంటే, ఆ వాగ్దానాల యొక్క లక్షణాలు మొదటిగా స్పష్టత ఇచ్చేటువంటి వాగ్దానాలు అన్నమాట. వాగ్దానాలు మారిపోలేదు సుమి, స్పష్టత వస్తా ఉన్నాయి అన్నమాట. రెండవది ఏంటంటే, ఈ వాగ్దానాలకి ఇప్పుడు అన్నటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉంది, తరువాత అన్నటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ వాగ్దానాలు 4 విషయాలను సూచిస్తూ ఉన్నాయి. మీరు మొదటి నుంచి చూస్తూ ఉంటే, మొదటిగా ఒక స్థలాన్ని సూచిస్తూ ఉన్నాయి. నేను చూపించబోయే దేశానికి వెళ్ళు, నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను, తూర్పు పడమర దక్షిణం ఉత్తరం మొత్తం అంతా చూడు, ఆ దేశం అంతా ఇస్తాను, ఐగుప్తు నదిని మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశం అంతా నీకు ఇస్తాను, కనాను దేశాన్ని ఇస్తాను. రకరకాల మాటలు మాట్లాడాడు కదా. 12వ అధ్యాయం 13, 15, 17, 22లో రకరకాల మాటలు ఉపయోగించాడు. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఒక స్థలం గురించి మాట్లాడుతున్నాడు. దెర్ ఇస్ ఎ ప్లేస్. రెండవది, దెర్ ఇస్ ఎ పీపుల్. గొప్ప జనముగా చేస్తాను, జనములకు తండ్రిగా చేస్తాను, అనేక జనములకు తండ్రి అవుతావు. ఇలాంటి పదాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటి? దేర్ ఇస్ ఎ పీపుల్. అబ్రాహాము, నీ కడుపులో పుట్టేటువంటి జనాలు కొంతమంది ఉన్నారు, వారు ఒక ప్రదేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇదేంటంటే, ఇది శారీరకమైనటువంటి నౌ పర్స్పెక్టివ్ అనమాట. ఇప్పుడు జరిగేటువంటి పనులు. అబ్రహాం యొక్క సంతానము ఇస్సాకు, ఇస్సాక్ గారి యొక్క కొడుకు యాకోబు, యాకోబు గారి యొక్క పిల్లలంతా కూడా ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ స్వతంత్రించుకోవడంతో ఈ మొదటి రెండు వాగ్దానాలు నెరవేరిపోయాయి. స్థలం గురించినటువంటి వాగ్దానం నెరవేరింది, ప్రజల గురించినటువంటి వాగ్దానాలు నెరవేరాయి. కానీ ఆ రెండే కాదు కదా, ఇంకో 2 ఉన్నాయి అక్కడ. దెన్ పర్స్పెక్టివ్ అని అనుకోవచ్చు అనమాట. మొదటిది ఏంటంటే, అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశీర్వదించేవారు ఆశీర్వదించబడేటువంటి విధానం. అబ్రహాం యొక్క సంతానాన్ని ఎవరైనా ఆశీర్వదిస్తూ ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారంట. లేదు, అబ్రహాం యొక్క సంతతి ద్వారా కూడా ఆశీర్వదించబడతారంట. 22వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్తా ఉన్నటువంటిది. ఇదేంటి? ఇది నిత్యము జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. 1000 ఏళ్ల క్రితం అబ్రహాం యొక్క సంతతిని ఆశీర్వదిస్తూ ఉంటే అప్పుడు నెరవేరుతుంది ఈ వాగ్దానం. ఈనాడు అబ్రహాం యొక్క సంతతిని ఆశీర్వదిస్తూ ఉంటే అప్పుడు నెరవేరుతుంది ఈ వాగ్దానం. యేసు ప్రభు ద్వారా 2000 సంవత్సరాల క్రితం జనాలు ఆశీర్వదించబడ్డారు, 1000 ఏళ్ల క్రితం జనాలు ఆశీర్వదించబడ్డారు, ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నారు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత రాకపోతే అప్పుడు కూడా ఆశీర్వదించబడతారు. కాబట్టి ఇట్స్ ఎ పర్పెచువల్ థింగ్ అనమాట. భవిష్యత్తులో కూడా జరిగేది. ఏదో ఒకటి స్వతంత్రించుకున్న తర్వాత ఆగిపోయేటువంటి ఆశీర్వాదం కాదనమాట, కొనసాగేటువంటి ఆశీర్వాదం అనమాట. రెండవ మాట ఏంటంటే, 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉన్నప్పుడు నీ సంతానము వలన అనే ఒక రక్షకుడు గురించి చెప్తున్నాడు అనమాట. అక్కడ ఆది కాండంలో మనకి తెలియకపోవచ్చు, కానీ గలతీయులకు రాసిన పత్రికలో మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయంలో తీయక్కర్లేదు, కానీ యేసుప్రభు వారు అంటారు, మీ తండ్రి అయిన అబ్రహాము కూడా నా దినాలని చూడడానికని ఆసక్తితో చూశాడు అని. అంటే ఏంటి? అబ్రహాముకి తెలుసు అనమాట యేసు ప్రభువు గురించి. ఎలా తెలుసు? ఇక్కడ తెలిసిందనమాట. నా సంతానంలో నుంచి ఒక ఆయన వస్తాడనమాట, ఆయనే రక్షకుడు అనమాట అని అబ్రహాంకు అవగాహన వచ్చిందనమాట. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము కూడా దూరం నుంచి ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ పట్టణాన్ని చూసి నమస్కారం చేశాడు అని అంటాడు అనమాట. ఎలా తెలిసింది అబ్రహాంకి? తెలిసిందనమాట 22వ అధ్యాయంలో, ఒక రక్షకుడు వస్తున్నాడు అని. నా కడుపులోనే ఒక ఆయన పుడతాడు, ఆయనే రక్షిస్తాడు ప్రపంచం అంతటిని కూడా, ఆయన ద్వారా భూలోకం అంతా ఆశీర్వదించబడుతుంది, ఆయనే విమోచకుడు అన్నటువంటి ఒక గొప్ప విషయం అబ్రహాముకి తెలిసిందనమాట. కాబట్టి అబ్రహాం యొక్క వాగ్దానాల్లో ఈ 4 లక్షణాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. స్థలము, జనము అయిపోయింది దాని యొక్క పరిస్థితి. ఇప్పుడు మనకి రాబోయే ఆశీర్వాదము, మనకి రాబోయేటువంటి విమోచకుడు. మరి విమోచకుడు వచ్చాడు కదన్నా, నెరవేరిపోయిందా అంటే పార్ట్లీ నెరవేరిపోయింది అనమాట. అంటే యేసుప్రభు వారు రావడం, విమోచించడం జరిగింది, కానీ మన విమోచన ఇంకా సంపూర్ణం అయిపోలేదు కదా, మన రక్షణ ఇంకా సంపూర్ణం అయిపోలే. ఎప్పుడైతే మనం ఆయనతో పాటు నివసించడం మొదలు పెడతామో అప్పుడు మన రక్షణ సంపూర్ణం అవుతుంది. కాబట్టి ఇంకా బాకీ ఉంది. కాబట్టి ఈ వాగ్దానం కూడా నెరవేరడానికి ఇంకా టైం ఉందన్నమాట. కాబట్టి ఇన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు. ఈ వాగ్దానాలన్నీ కూడా అల్టిమేట్లీ ఏం చెప్తున్నాయి అనమాట? అతడు అంటే అబ్రహాము, మరలా స్క్రీన్ మీదకి వస్తే, అతడు అంటే అబ్రహాము
లోకమునకు వారసుడు అవుతాడు అన్నటువంటి వాగ్దానం చేశాడంట దేవుడు. అన్న ఇక్కడ మీరు చదివినటువంటి వచనాలన్నింటిలో లోకానికి అబ్రహాం వారసుడు అవుతాడు అనేటువంటి వాగ్దానం ఎక్కడ కనిపించలేదన్నా అంటే డైరెక్ట్గా లేదు. కానీ ఈ వాగ్దానాలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకున్నారంటే నీ వలన భూలోకంలో ఉన్నటువంటి సకల సంతానం సకల జనములు ఆశీర్వదించబడతాయి 12వ అధ్యాయంలో చేసిన వాగ్దానం. నీ సంతతి వారు ఇగో ఇసుక రేణువుల్లాగా అవుతారు 15వ అధ్యాయంలో చేసినటువంటి వాగ్దానం. నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు 17వ అధ్యాయంలో చేసినటువంటి వాగ్దానం. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని నీ స్వాధీనపరుచుకుంటారు. ఇదిగో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె వాళ్ళని నేను వారిని నేను పెంచుతాను అన్నటువంటి ఆ వాగ్దానము 22లో చేసినటువంటి వాగ్దానం. వీటన్నిటిని కూడా మీరు చూసారంటే మీకు ఏం కనిపిస్తూ ఉంది? అబ్రహాం యొక్క సంతానము అన్నటువంటిది కేవలము ఇశ్రాయేలీలతో ఆగిపోవట్లే. ఇశ్రాయేలీని లెక్క పెట్టేయచ్చు. చాలా తక్కువ మంది ఇశ్రాయేలీలు కనుక మీరు చూస్తూ ఉంటే, ఇశ్రాయేలీలు పైగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లో లేరు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు అన్న పదము మనకు వస్తూ ఉన్నప్పుడు రెండు పోలికలు ఎందుకు వచ్చాయి దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఒకసారి. 22వ అధ్యాయంలో దేవుడు అంటాడు ఆకాశంలో నక్షత్రాల్లాగా భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల్లాగా అంటాడు అనమాట దేవుడు. రెండు పోలికలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, భూమిలో ఉన్నటువంటి ఇసుక రేణువులు ఏంటి అని కనుక మీరు ఆలోచిస్తే, ఆ దినాలలో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఇన్ఫైనట్ అని ఎవరికి తెలీదు. అబ్రహాం దినాల్లో ఎవరికి తెలుసు? ఆకాశంలో పొల్యూషన్ లేదు కాబట్టి వాళ్ళు కళ్ళెత్తి పైకి చూసారంటే రాత్రిపూట మొత్తం నక్షత్రాలనే కనిపిస్తూ ఉంటాయి. ఎవడైనా ఒక గంట కూర్చుంటే ఆడ కనిపిస్తున్న నక్షత్రాలని లెక్క పెట్టేయగలడు తెలుసా? కనిపిస్తున్న నక్షత్రాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆకాశంలో నక్షత్రాలు ఇయే అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు. మనకి తెలుసు, మనం స్పేస్లోకి చూసాం కాబట్టి సైంటిస్టులు వాళ్ళకి తెలుసు నక్షత్రాలు అనేటువంటిది కోట్ల కొలిది ఉన్నాయి, మనం లెక్కట్లేము వాటిని వాళ్ళకి తెలుసు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? కాబట్టి అందులో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులంతా విస్తారంగా నేను వాళ్ళని స్ప్రెడ్ చేస్తాను, విస్తారంగా వాళ్ళు పెరుగుతారు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లాగా మొత్తం అంతా వాళ్ళు కప్పేస్తారు అని అంటున్నాడు అనమాట దేవుడు. ఆకాశంలో నక్షత్రం అనేటువంటిది ఆకాశం అంతా నిండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. కాబట్టి భూమి అంతా నిండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట దేవుని యొక్క వాగ్దానం ప్రకారం. అబ్రహాం యొక్క సంతానం ఇశ్రాయేలీలంతా భూమి మీద ఎక్కడ నిండిపోయారు? లేదు సుమి. కాబట్టి లోకమునకు వారసుడగు అగును అనేటువంటి ఆలోచన ఇక్కడి నుంచి వస్తూ ఉందన్నమాట. కేవలం ఇశ్రాయేలీల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇది నమ్మకపోవచ్చు, కానీ మనం లోకానికి వారసుడు అబ్రహాము, లోకమంతటిని స్వతంత్రించుకునే వాళ్ళకి వారసుడు అబ్రహాము, వాళ్ళకి ప్రథముడు అబ్రహాము అని కనుక మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ విషయం మనకి తేట పడతా ఉంటుంది అనమాట. కాబట్టి లోకమునకు వారసుడు అన్నటువంటిది ఈ వచనాల్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ వాగ్దానాల్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా లోకమునకు వారసుడు అవుతాడు అన్నటువంటి వాగ్దానం లేకపోయినా ఈ వచనాలన్నీ కూడా అదే సూచిస్తున్నాయి. లోకమంతా నీ సంతానం నిండిపోతారు, లోకమంతా నీ సంతానం ఉంటుంది, లోకమంతా నీ సంతానం స్వతంత్రించుకుంటుంది అన్నట్టు దేవుడి యొక్క వాగ్దానాలు వెళ్తా వచ్చాయి. కాబట్టి లోకమునకు వారసుడగునటువంటి ఈ వాగ్దానము అబ్రహాముకి కానీ అబ్రహాం యొక్క సంతానమునకు కానీ ఎప్పుడు వచ్చింది అనే ఆలోచన కనుక ఆలోచిస్తే ధర్మశాస్త్రం మూలముగా వచ్చిందా? లేదు కదా. ఎక్కడ ధర్మశాస్త్రం మూలముగా ఎక్కడ రాలేదు వాళ్ళకి. ఎందుకంటే ధర్మశాస్త్రం అన్నది అబ్రహాము తర్వాత సుమారు 450 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విషయం. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటిది. మరి ధర్మశాస్త్రం అన్నది ఎలా అబ్రహాంకి వాగ్దానాన్ని ఇచ్చింది? ఇవ్వలే. ధర్మశాస్త్రం ఇవ్వలే వాగ్దానాన్ని, దేవుడిచ్చాడు ఆ వాగ్దానాన్ని ధర్మశాస్త్రానికి అతీతంగా. కాబట్టి అబ్రహాంకి కానీ అతని సంతానానికి కానీ వచ్చినటువంటి వాగ్దానాలన్నీ ధర్మశాస్త్రం మూలంగానే వచ్చాయనంటే అది ఎంత తప్పు అవుతుంది? కాబట్టి పౌలు అంటున్నాడు ఇవి ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు, కానీ మరలా అదే మాట అంటున్నాడు, విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగాను. అబ్రహాముకి విశ్వాసము వలననైనా ఈ నీతి వచ్చింది కాబట్టి ఈ వాగ్దానాలు అన్నీ కూడా అబ్రహాముకి అతని సంతతికి ఇవ్వబడ్డాయి. అందుకనే 15వ అధ్యాయం తర్వాత వచ్చినటువంటి వాగ్దానాల్లో నీ సంతతి నీ సంతతి నీ సంతతి అని అంటూ ఉంటాడు దేవుడు. అంతకు ముందు దాకా వచ్చినటువంటి వాగ్దానాల్లో నీవు 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 అని అంటూ ఉంటాడు అనమాట.
ఎప్పుడైతే 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుడిని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి మాట వచ్చిందో, ఆ తర్వాత అబ్రహాము సంతానం గురించి కూడా దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఇది విశ్వాసము వలన వచ్చినటువంటి నీతి, ధర్మశాస్త్రము వలన వచ్చినటువంటి నీతి కాదు. ధర్మశాస్త్రం అప్పటికి లేదు ఇంకా. అది ఆ మాట అన్న తర్వాత పౌలు 14వ వచనంలో అంటున్నాడు, ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాడు, ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాడు అనమాట. ఇంకో మాట అంటున్నాడు ఇప్పుడు, ధర్మశాస్త్ర సంబంధులు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఒకవేళ వారసులైపోతే, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాగ్దానానికి గనక, లేకపోతే దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానానికి వారసులైపోతే విశ్వాసము వ్యర్థమవుతుంది అని అంటున్నాడు. విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వాగ్దానము నిరర్ధకమవుతుంది అని అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులు కనుక ఒకవేళ వారసులైపోతే, అప్పుడు అన్నాడు విశ్వాసమేమో వేస్ట్ అయిపోద్ది, వ్యర్థమైపోద్ది, వాగ్దానానికి ఏమో మీనింగ్లెస్ అయిపోద్ది, నిరర్ధకం అయిపోద్ది, ఇంకా పనికిరాదు వాగ్దానం, ఆ వాగ్దానానికి ఇంకా వాల్యూ ఉండదు అని అంటున్నాడు అనమాట. ఎందుకు అంటున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే, నంబర్ 1 విశ్వాసం గురించి ఆలోచిద్దాం. విశ్వాసం గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే, దేవుడు అబ్రహాముతో 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అన్నటువంటి ఆ మాట వ్యర్థమైపోయింది కదా. విశ్వాసము అన్నటువంటిది అవసరం లేకుండా మనిషి ఒకవేళ నీతిమంతుడిగా తీర్చబడతా ఉంటే, విశ్వాసం అనేది లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా ఒకవేళ మనిషి నీతిమంతుడిగా తీర్చబడతా ఉంటే, దేవుని యొక్క ప్రతిదానికి కూడా వారసుడు అయిపోగలుగుతూ ఉంటే, దేవుడు అబ్రహాముతోటి ఈ ప్రక్రియ చేసే అవసరమే లేదు అసలు. అబ్రహాము నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాను అనాల్సిన అవసరం లేదు అసలు. అది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వాసం అనేది వ్యర్థమైపోద్ది. ఎందుకు విశ్వాసంతో పని? నేను దేవుని యందు విశ్వాసం ఉంచకుండానే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసే ఇచ్చప్పుడు, విశ్వాసం లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినటువంటి ప్రతి ఒక్కడు అప్పుడు దేవుని యొక్క వాగ్దానానికి వారసుడు అయిపోతాడు. అది ఎలా కుదురుతుంది? విశ్వాసం లేకపోతే విశ్వాసం వ్యర్థమైపోద్ది కదా అప్పుడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకపోతే ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమైపోద్ది. రెండోది, వాగ్దానము కూడా నిరర్ధకం అవుతుంది. ఎలాగా వాగ్దానం నిరర్ధకం అవుతుంది? ఒక రకంగా ఆలోచించండి. మీరు ఎవరికో ఒక 10,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు, వాళ్ళ దగ్గర లేవు 10,000, మీరు ఇస్తారని వాగ్దానం చేశారు. వాళ్ళ దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి, మీరు ఇచ్చిన వాగ్దానం ఏమవుద్ది? అనవసరం, వాళ్ళకి వేస్ట్ అన్నమాట. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? ఒకరి దగ్గర లేనటువంటి సమయంలో మీరు 10,000 ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి విలువ ఉంది. మీరు భవిష్యత్తులో 10,000 ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషపడతారు. కానీ వాళ్ళే 10,000 సంపాదించుకునేటువంటి స్థితిలో ఉంటే, వాళ్ళ దగ్గరే 10,000 ఉన్నాయి అని అంటే, మీరు వాళ్ళకి నేను 10,000 ఇస్తారండి మీకు అని వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఉపయోగం ఏముంది? వేస్ట్. కాబట్టి పౌలు అంటున్నాడు అక్కడ, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఒకవేళ ఎవడైనా సరే నీతిమంతుడిగా తీర్చబడితే, దేవుడు ఈ వాగ్దానం చేస్తే వేస్ట్ కదా. అబ్రహాము, నువ్వు నన్ను నమ్ముతున్నావు, నువ్వు క్రియలు చేయలేవు, నువ్వు నన్ను నమ్ముతున్నావు, కాబట్టి నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాను ఈ నమ్మకాన్ని బట్టి అని దేవుడు వాగ్దానం చేసుంటే, అబ్రహాముకు ఒకవేళ క్రియలు చేసేటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంటే, ధర్మశాస్త్రం వలన క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడగలిగితే, దేవుడు వాగ్దానం చేసి వేస్ట్ కదా. నేను అంటున్న మాట అర్థమవుతుందని హోప్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనకు ఆ కెపాసిటీ ఉందో, మనం చేయగలిగినటువంటి స్తోమత ఉన్నదో, మనం చేయగలిగినటువంటి విషయాన్ని వేరే ఒక్కళ్ళు వాగ్దానం చేసినంత మాత్రాన దాని వలన మనకి తేడా రాదండి. మన దగ్గర ఉన్నది ఇస్తాము అని వేరే ఒకళ్ళు ఎవరో వాగ్దానం చేస్తే మనకి దానివల్ల పెద్ద డిఫరెన్స్ ఉండదు. మన దగ్గర లేని దాన్ని ఇస్తామని ఎవరైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి విలువ ఉంటుంది. మనం సంపాదించుకోగలిగినటువంటి రక్షణను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తే దానికి విలువ ఉండదు. మనం సంపాదించేసుకోవచ్చు, మనమే సంపాదించుకోవచ్చు మన క్రియలు బట్టి.
మనము ఎప్పటికీ సంపాదించలేనటువంటి దేన్నైనా దేవుడు మనకు వాగ్దానం చేస్తే అప్పుడు ఆ వాగ్దానంలో గొప్పతనం ఉంటుంది. అందుకనే పౌలు అంటున్నాడు అనమాట, ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారసులైపోతే మనం చేసేయగలము కాబట్టి వాగ్దానం నిరర్ధకం అయిపోద్ది, వాగ్దానానికి అర్థం ఉండదు. నీ దగ్గర ఉన్నదాన్నే దేవుడు నీకు ఇస్తున్నట్టు లెక్క. కాబట్టి ఆ వాగ్దానం యొక్క మీనింగ్ లేదు. ఆ వాగ్దానం ఇచ్చి అసలు మీనింగ్లెస్ థింగ్ అది. విశ్వాసము వేస్ట్ అయిపోద్ది, వాగ్దానం నిరర్ధకం అయిపోద్ది ధర్మశాస్త్ర సంబంధులు గనక వారసులైతే. ఒకవేళ అలా కాదు సుమి అని అంటున్నాడు అనమాట పౌలు. 15వ వచనంలో దానికి ఇంకా క్లారిటీ ఇస్తాడు. ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును అని అంటున్నాడు. ఎందుకు ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతుడిగా తీర్చబడలేడు ఏ వ్యక్తి కూడా అని అంటే, ధర్మశాస్త్రం యొక్క అబ్జెక్టివే వేరు. మనం 3వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నప్పుడు కూడా ఈ విషయాల్ని మనం చూసాం. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును అని అంటున్నాడు. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును అని అంటున్నాడు. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి, ఇంకా స్పష్టం అవుతుందా అక్కడ మాట. 3వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్ర మూలముగా అక్కడ ఏమంటున్నాడు, పాపం అంటే ఏంటో తెలియబడుతుంది అని అంటున్నాడు అనమాట. ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతుడిగా తీర్చలేదు, కానీ ధర్మశాస్త్రము నీ పాపాన్ని చూపిస్తా ఉంది నీకు అని చెప్తున్నాడు అనమాట. ధర్మశాస్త్రము, ద లా కెన్ ఓన్లీ షో యూ ద సిన్. నేను నీతిమంతుడిగా తీర్చలేదు ధర్మశాస్త్రం. దానికి వేరే కెపాసిటీ ఉండాలి. మన ట్రాఫిక్ రూల్స్ కూడా మనల్ని మంచోళ్ళ కింద చెడ్డోళ్ళ కింద చేయలేవు సుమి. మనల్ని మంచోళ్ళ కింద చెడ్డోళ్ళ కింద ట్రాఫిక్ రూల్స్కి చేసేటువంటి స్థితి లేదు వాటికి. అవేం చెప్తే, నువ్వు రూల్ని పాటించావా, నువ్వు రూల్ని పాటించలేదా, అంతవరకే చెప్తాయి. మన పీనల్ కోడ్ కానివ్వండి, కంపెనీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నియమమైనా సరే ఏం చెప్తుంది, నువ్వు సరిగా పాటించావా సరిగ్గా పాటించలేదా అని చెప్తుంది, అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. అంతేగాని నిన్ను మంచోడి కింద చెడ్డోడి కింద చేసేటువంటి కెపాసిటీ దానికి లేదు. ఏ రూల్కి ఏ చట్టానికి లేదు. అదే పౌలు 3:20లో చెప్పాడు, ధర్మశాస్త్రం అంటే నీకు పాపం ఏంటో తెలుస్తుంది. 7వ అధ్యాయంలో మరలా ఈ టాపిక్ని తీసుకొని వస్తాడు. రోమా 7వ అధ్యాయంలో చూడండి. రోమా 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి ఒకసారి. కాబట్టి ఏమందము, ధర్మశాస్త్రం ఆయన అట్లన్న రాదు, ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా నాకు తెలియకపోవును. మాట చదవండి. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఇదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా ఎందు పుట్టించాను. ధర్మశాస్త్రం అయినప్పుడు పాపము మృతము. ఒకప్పుడు చాలండి. కాబట్టి పౌలు దాన్ని కొంచెం వివరిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా డీప్గా వెళ్తా ఉన్నాడు. మనం 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం కూడా మరలా డీప్గా వెళ్దాం, కానీ పైన చెప్తున్నాను. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ, ఎప్పుడైతే ధర్మశాస్త్రం లేదో నాకు పాపం అంటే ఏంటో తెలీదు. ఆశ అన్నటువంటిది తప్పు. నీ పొరుగువానిది గాడిదని కానీ, నీ పొరుగువాని గొర్రెని కానీ, లేకపోతే నీ పొరుగువాని భార్యను కూడా ఆశించవద్దని దేవుడు చెప్పాడు. అది ఆజ్ఞ. ఏది ఆశించద్దు పొరుగువాడిది అని. అలా చేస్తే అది పాపం అని నాకు తెలుస్తుంది. ఈ పొరుగువానిది ఆశించకూడదు అన్నటువంటి ఈ యొక్క విషయం నాకు తెలియనంత వరకు నేను బేషుగ్గా బ్రతికేస్తున్నా. నేను ఆశపడుతున్నాను, కానీ అది తప్పని నాకు తెలీదు. బేషుగ్గా బ్రతికేస్తున్నా. ఏ గిల్ట్ లేకుండా నేను బ్రతికేస్తున్నా. నా మనస్సు నన్ను ఇబ్బంది పెట్టట్లే, నొచ్చుకోవట్లే. నేను మనస్సులో అయ్యో తప్పు చేస్తానన్న ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే అది పాపం అన్న విషయం నాకు తెలియదు కదా. నేను బ్రతికేస్తా ఉన్నా. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చి నువ్వు ఆశించడం తప్పు అని చెప్పిందో, పొరుగు వాళ్ళు మంచి డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ని చూసి అబ్బాయిది ఎంత బాగుంది అని అనుకున్న వెంటనే నా మనసులో ఒకటి చెప్తా ఉంది. ఏంటి? నువ్వు పొరుగు అనేది ఏదో ఆశించావు, నువ్వు పొరుగు అనేది ఏదో ఆశించావు, నువ్వు పొరుగు అనేది ఏదో ఆశించావు. ఇప్పుడు ఈ ఆశ నాకు ఏం చేస్తా ఉందంటే గిల్ట్ క్రియేట్ చేస్తా ఉంది, అపరాధ భావం సృష్టిస్తా ఉంది నాలో. అందుకనే
ఈ ఆజ్ఞను హేతువు చేసుకుని పాపము ఇప్పుడు సకలమైనటువంటి దురాశల్ని నాకు పుట్టిస్తా ఉంది. సకలమైనటువంటి విషయాల్లో కూడా నేను ఇప్పుడు ఆశలు పడతా ఉన్నాను అనమాట. ఇదివరకు ఆశ అంటే ఏంటో తెలియనప్పుడు నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు ఆశ, దురాశ అన్నటువంటి విషయం నాకు స్పష్టమైన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది నాకు. అది ఆజ్ఞను హేతువు చేసుకుని పాపము ఎలాగా నాలో ఈ క్రియలు చేస్తా ఉందో అని పౌలు చెప్తా వచ్చాడు. అదంతా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్ళలేం, డీరైల్ అయిపోద్ది మన యొక్క డిస్కషన్. కానీ ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాటను కనుక మనం అర్థం చేసుకోవాలి అని అంటే, పౌలు చెప్పినటువంటి 3వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటని, 7వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటని కూడా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము లేని సమయంలో, ఆ ధర్మశాస్త్రము లేనటువంటి పక్షాన నాకు పాపం అంటే ఏంటో తెలీదు. కాబట్టి దేవుడు కూడా చూసి చూడనట్టు వదిలేశాడు, వీడికి తెలియదులే అని. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ఎప్పుడైతే రూల్ వచ్చిందో, ఎప్పుడైతే లా వచ్చిందో, నేను చేస్తున్నటువంటి ప్రతి పాపానికి కూడా దేవుని యొక్క కోపం వస్తుంది నా మీద. ప్రపంచంలో ఒక 20-25 సంవత్సరాల క్రితం నుంచి ఇంటర్నెట్ యొక్క ప్రభావం బాగా ఎక్కువ పెరిగింది. పాశ్చాత్య దేశాల్లో 2000కి ముందు కూడా ఇంటర్నెట్ అక్కడక్కడ ఉండేది, కానీ మన దేశంలో సహజంగా 2000 తర్వాత ఎక్కువగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఇంటర్నెట్ దినాలు, ప్రారంభ దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్నెట్ ప్రారంభమైనటువంటి దినాల్లో సైబర్ సెక్యూరిటీ లాస్ అని కానీ, లేకపోతే డిజిటల్ లాస్ అని కానీ ఇలాంటివే ఉండేవి కాదు. మనుషులు ఇలాగా ప్రవర్తించాలి అని అన్నటువంటి చట్టాలు ఉండేవి కాదు ఇంటర్నెట్ లేనటువంటి దినాల్లో. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ని వాడడం మొదలుపెట్టారో, క్రొత్తగా రూల్స్ అన్నిటిని ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు అనమాట. ఒక 100 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 150 సంవత్సరాల క్రితం భూమి మీద కార్లు లేవు. మనుషులందరూ గుర్రబండి మీద వెళ్ళేవాళ్ళు. మహా అయితే సైకిల్ ఉండేదేమో అక్కడ ఇక్కడ, కార్లు ఎవరికి లేవు. కానీ ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ రావడం మొదలైందో, ట్రాఫిక్ రూల్స్ పెట్టారనమాట. ఇదివరకు నువ్వు ఎడం చేతిలో వెళ్తే ఏంటి, కుడి చేతిలో వెళ్తే ఏంటి, పరిగెడితే ఏంటి, ఏం చేస్తే ఏంటి, ఎవరికి పట్టింపు లేదు. కానీ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెట్టిన తర్వాత కొంచెం పాటించాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంతకుముందు నువ్వు ఎటెళ్ళినా ప్రాబ్లం లేదు, కానీ రూల్ వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞకు అనుసరించి నువ్వు వెళ్ళాలన్నమాట. ఆ ఆజ్ఞను కనుక ఒకవేళ నువ్వు ధిక్కరిస్తే పోలీసుడు నిన్ను జైల్లో పడేస్తాడు అనమాట, లేకపోతే నీకు ఫైన్ వేస్తాడనమాట. చేయకూడదు ఏదైనా నువ్వు క్లిక్ చేసావంటే ఇంటర్నెట్లో నిన్ను పట్టుకుని జైల్లో వేసే అవకాశం ఉంది. కాబట్టి చట్టము లేనటువంటి సమయంలో నువ్వు ఎలా అయినా బ్రతికేయచ్చు. కానీ ఎప్పుడైతే చట్టం వచ్చిందో, నువ్వు ఆ చట్టరీత్యా వ్యవహరించకపోతే నీకు శిక్ష కూడా వస్తుంది. ధర్మశాస్త్రం లేనంత వరకు ఎలా అయినా బ్రతికేయచ్చు. మనిషికి పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో, ఆ ధర్మశాస్త్రంతో పాటు ఉగ్రత కూడా వచ్చింది, కోపం కూడా వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అదే అందుకని అంటున్నాడు అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటిది అందుకని దేనికి పనికి వస్తూ ఉంది? నాకు పాపం అంటే ఏంటో చెప్పడానికి పనికి వస్తూ ఉంది, నాకు శిక్ష విధించడానికని పనికి వస్తూ ఉంది. కానీ నన్ను నీతిమంతుడి కింద తీర్చగలదా ధర్మశాస్త్రం? దానికి కెపాసిటీ లేదు. రైట్ అండ్ రాంగ్ చెప్తుంది, కానీ నన్ను రైట్గా నన్ను రాంగ్గా చేయలేకపోతుంది కదా, నా మనస్సును మార్చలేకపోతుంది కదా ధర్మశాస్త్రము. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇలాంటి ధర్మశాస్త్రము మనిషిని నీతిమంతుడిగా ఎలా చేయగలుగుతుంది? కాబట్టి అంటున్నాడు 16వ వచనంలో, ఈ హేతువు చేత అంటే ఇప్పుడు పైన చెప్పినటువంటి మాటలన్నింటినీ ఆధారం చేసుకుని, ధర్మశాస్త్రము నాకు పాపాన్ని చూపిస్తుంది కానీ నన్ను నీతిమంతుడిగా తీర్చలేకపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రము ఉంటే వాగ్దానము నిరర్థకమైపోద్ది. కాబట్టి ధర్మశాస్త్రం ఉంటే విశ్వాసము పనికిరానిది అయిపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రము వలన కాకుండా ఆ వాగ్దానమును యావత్ సంతతికి, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాన్ని డివైడ్ చేస్తున్నాడు అనమాట. యావత్ సంతతిలో ఒకటి ధర్మశాస్త్రము గలవారికి, వాళ్ళకి మాత్రమే కాకుండా అబ్రహామునకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా. ఇది రెండవ గుంపు అనమాట. ఈ రెండు కలిపితే యావత్ సంతతి అవుతుంది అనమాట. యావత్ సంతతిలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమంటే ధర్మశాస్త్రము కలిగినటువంటి యూదులు, రెండవది ఏంటంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా. అంటే ఎలాంటి విశ్వాసం అనమాట? సున్నతి లేనప్పుడు, ధర్మశాస్త్రము లేనప్పుడు కేవలము విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అలాంటి విశ్వాసము, సున్నతి లేని ధర్మశాస్త్రము లేని సమయంలో అబ్రహాముకున్నటువంటి విశ్వాసము లాంటి
విశ్వాసము కలిగిన మనందరికీ కూడా దృఢము కావలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనదాయను. వాగ్దానము అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానము దేవుడు అబ్రహాముకి చేసినటువంటి మిగతా వాగ్దానాలన్నీ కూడా, అవన్నీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తించాలి అని అంటే, అబ్రహాము ఫిజికల్ సంతానమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులకైనప్పటికీ స్పిరిచువల్ సంతానమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మనకి కూడా వర్తించాలి అని అంటే అది కృపను అనుసరించి విశ్వాసం మూలమైనదే అవ్వాలన్నమాట. ధర్మశాస్త్రం వలనైతే కుదరదు. పౌలు ఆ యొక్క వివరణ అంతా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ప్రియులరా, ధర్మశాస్త్రము వలన, అందుకనే ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడాలని ఆలోచిస్తూ ఉంటే, ధర్మశాస్త్రము వలన ఎవరైనా దేవుడు నాకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అది వ్యర్థమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఎక్కడైతే ధర్మశాస్త్రం ఉందో అక్కడ కృప పనిచేయదు. కృపను అనుసరించినదై ఉండునట్లు అని అంటున్నాడు ఇక్కడ. ఇట్ హ్యాస్ టు ఫాలో గ్రేస్. ఎప్పుడైతే నేను సంపాదించేసుకోగలనో దేవుని కృప యొక్క అవసరత లేదనమాట. నేను సంపాదించుకోలేను కాబట్టి దేవుడు కృప చూపిస్తున్నాడు నా మీద. నేనే సంపాదించుకోగలిగితే కృప యొక్క అవసరం ఏముంది చెప్పండి? నేను సంపాదించుకోగలిగితే నేను అంటాను నా యొక్క బలము మీద నేను సంపాదించుకోగలను కాబట్టి నాకు నీ కృప వల్ల నాకేంటి ఉపయోగం అని అంటాను నేను దేవుడి దగ్గరికి వెళ్ళి. నేను సంపాదించుకోలేను కాబట్టి నేను దేవుడి దగ్గరికి వస్తున్నాను అనమాట. దేవా, నా వల్ల కాదు అనేసి. కృపను అనుసరించినదై ఉండాలి అని అంటే అది కేవలం విశ్వాసం వలన మాత్రమే అవ్వాలి. ఎందుకంటే నా నీతికి ఆధారము ధర్మశాస్త్రం అయితే కృప వలన కాదు. ఇంకది నా నీతికి ఆధారము విశ్వాసం అయితే, కేవలము విశ్వాసం అనేటువంటి సులభమైనటువంటి పద్ధతిని బట్టి నన్ను నీతిమంతుడిగా తీర్చారు చూసావా దేవుడు, అది దేవుని యొక్క కృప మాత్రమే అని నేను చెప్పగలను అనమాట. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మనందరికీ రావాలి అని అంటే, కృప యాక్టివేట్ అవ్వాలి అని అంటే, రక్షణ అనేటువంటిది విశ్వాసము వలన మాత్రమే రాగలుగుతుంది. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, అబ్రహాం గురించి ఇంకా చెప్తున్నాడు పౌలు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు గనుక ఇందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడినది. ఇందాక మనం చదివాం కదా 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయంలో అనేక జనములకు తండ్రి. అక్కడ శారీరకమైనటువంటి వివరణ ఇచ్చాను మీకు. గొప్ప జనముగా అన్నటువంటి వాగ్దానాన్ని అనేక జనములకు తండ్రి అని ఎప్పుడు మారింది అని అంటే 16వ అధ్యాయంలో ఇష్మాయేలు పుట్టాడు కాబట్టి. ఇస్సాకు వలన, ఇష్మాయేలు వలన, తర్వాత కొంతకాలం తర్వాత కెతూరా వలన వచ్చినటువంటి సంతతి వాళ్ళు కూడా అయ్యారు కాబట్టి శారీరకంగా ఈ వాగ్దానం నెరవేరుతుంది, అనేక జనములకు తండ్రి. కానీ ఆత్మీయంగా కూడా నెరవేరుతుంది అనమాట, అనేక జనములకు తండ్రి. ఎలాగా? మనం అందరం కూడా అనేక జనాంగం కాబట్టి, మనం భారతీయులు, ఆయన మనకి తండ్రి. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి. మన పక్కన పాకిస్తాన్లో ఎవరైనా యేసుప్రభు మీద విశ్వాసం ఉంచితే వాళ్ళకి కూడా అబ్రహాము తండ్రి విశ్వాసంను బట్టి. బంగ్లాదేశ్లో ఎవరైనా విశ్వాసం ఉంచితే వారికి కూడా దేవుడు తండ్రి, అబ్రహాము తండ్రి విశ్వాసమును బట్టి. శ్రీలంకలో ఎవరైనా విశ్వాసం ఉంచితే వాళ్ళకి కూడా అబ్రహాము తండ్రి విశ్వాసమును బట్టి. దూరంగా ఉన్నటువంటి కెనడాలోనో, లేకపోతే అమెరికాలోనో, లేకపోతే ఇటువైపు జపాన్లోనో ఎవరైనా విశ్వాసం ఉంచితే వాళ్ళకి కూడా అబ్రహాము తండ్రి విశ్వాసమును బట్టి అనేక జనములకు తండ్రిగా నియమించబడ్డాడు అనమాట అబ్రహాము. అందుకనే ఈ మాట రాశాడు అనమాట అక్కడ. ఆత్మీయంగా కూడా, శారీరకంగా కూడా కాకుండా, శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా ఈయన అనేక జనములకు తండ్రి, ఎందుకంటే మనకు అందరికీ తండ్రి ఉన్నాడు అని అంటున్నాడు. అనంటూ ఇక్కడ దేవుని గురించి రాస్తున్నాడు. 2 విషయాలు చాలా స్పష్టంగా, చాలా చిన్నగా చెప్పి మీకు ముగించేస్తాను నేను ఈ 2 విషయాలు. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనంటూ 2 క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నాడు అనమాట ఈ దేవునికి. తర్వాత బిల్డ్ చేస్తాడు వాటిని, అందుకనే రాస్తున్నాడు అనమాట. పౌలు తాను రాయబోయేటువంటి విషయాల గురించి చిన్న హింట్స్ వచ్చి వదిలేస్తూ ఉంటాడు రోమిలకు రాసిన పత్రికలో. ఇప్పటికే మనం చాలా చూసాం అలాంటివి. ఇది ఇంకొకటి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అనంటూ 2 క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నాడు అనమాట దేవుడిది. మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు,
అని అంటున్నాడు అనమాట. మృతులను సజీవులుగా చేయవాడు అని ఎందుకు అంటున్నాడు అని కనుక మీరు ఆలోచిస్తే, తర్వాత అంటాడనమాట 19వ వచనంలో తర్వాత అంటాడు, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అంటే మృతులను సజీవులుగా అన్నటువంటి ఈ మాట ఎందుకు వచ్చిందనమాట, ఎందుకు వాడుతున్నాడు అనమాట? అబ్రహాము తన యొక్క శరీరాన్ని చూసుకున్నప్పుడు అది మృతతుల్యమైనటువంటి శరీరంగా కనిపించిందంట. అబ్రహాము శారా యొక్క గర్భాన్ని గమనించినప్పుడు అది మృతతుల్యమైనటువంటి గర్భంగా కనిపించిందంట. దానిలోంచి కూడా దేవుడు జీవాన్ని తీసుకుని రాగలడు అని అనుకున్నాడు అబ్రహాం. అందుకని అంటాడు అనమాట, మృతులను సజీవులుగా చేయువాడు అన్నటువంటి దేవుడు, అబ్రహాము విశ్వసించినటువంటి దేవుడు ఎలాంటి వాడంట? మృతులను సజీవులుగా చేయువాడంట. అబ్రహాం ఆ మాటను నమ్మాడనమాట. మనం కూడా నమ్మాలి సుమి, మృతులమైనటువంటి మనల్ని దేవుడు సజీవులుగా చేశాడని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, చచ్చిపోయినటువంటి మనల్ని దేవుడు తనతో పాటు సజీవులుగా చేశాడు అనమాట. మృతులను సజీవులుగా చేయువాడు, మృతులను సజీవులుగా చేయువాడు. ఎందుకు రాస్తా ఉన్నాడంటే, మృతతుల్యమైనటువంటి అబ్రహాం యొక్క శరీరంలో కానీ, మృతతుల్యమైనటువంటి శారా యొక్క గర్భంలో కానీ, మృతులమైపోయినటువంటి మనలాంటి జీవితాలలో కానీ జీవాన్ని తీసుకురాగలిగింది దేవుడు మాత్రమే. అబ్రహాము అది నమ్మాడు. ఒకప్పుడు మృతులమైనటువంటి మనం కూడా ఆ విషయాన్ని నమ్మాలి. తర్వాత అంటున్నాడు అనమాట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అని అంటున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అంటే ఏంటి అర్థం అక్కడ? ఎప్పుడు పిలిచాడు లేని వాటిని ఉన్నట్టుగా? ఎక్స్ నిహీలో అని అంటారు అనమాట. అంటే ఏంటి? సృష్టి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఇది అబ్రహాం యొక్క జీవితంలో కూడా మీరు ఆలోచిస్తే, శారాను ప్రత్యేకించి ఆలోచించారంటే మీరు, శారా బయోలాజికల్లీ స్పీకింగ్ ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం ఆగిపోయింది ఆమెకి. ఇస్సాకు పుట్టే సమయానికి శారా యొక్క వయసు 90. ఆమెకి ఎన్నో సంవత్సరాల క్రితమే స్త్రీ ధర్మం ఆగిపోయింది. స్త్రీ ధర్మం ఆగిపోయిందంటే దాని యొక్క అర్థం ఏంటి? ఆమె యొక్క గర్భము బిడ్డల్ని కనడానికి సరిగ్గా లేదనమాట. ఏ బయోలాజికల్ ప్రాసెస్ కూడా జరగట్లేదు అనమాట. అన్నీ షట్ డౌన్ అయిపోయి ఉన్నాయన్నమాట. శారా యొక్క పిల్లల్ని కనడానికి శారాకి ఏమైతే కావాలో అదేది జరగట్లేదు అనమాట. చాలామంది అబ్రహాము గురించి ఫోకస్ చేస్తారు. ద రియల్ మిరకల్ ఈజ్ నాట్ అబ్రహాం. అబ్రహాం యొక్క 100 సంవత్సరాలు ప్రాబ్లమే కాదు అసలు. అబ్రహాం 100 సంవత్సరాలు కానివ్వండి, 200 సంవత్సరాలు కానివ్వండి, పిల్లలు పుట్టే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కెతురాతో పిల్లలు కన్నాడు తర్వాత. అబ్రహాం గురించి మిరకల్ అనట్లేదు బైబిల్ ఎప్పుడు కూడా. అబ్రహాం వయసు 100 సంవత్సరాలు అని చెప్తుందే కానీ 100 సంవత్సరాలు అబ్రహాము టైంలో అబ్రహాం కూడా పిల్లలు పుట్టేశారని దేవుడు అని గొప్పగా చెప్పట్లేదు బైబిల్. మృతతుల్యం అయిపోయినటువంటి శారాకి పిల్లలు పుట్టారు చూసారు, అది అసలు మిరకల్. అబ్రహాంకి పిల్లలు పుట్టడం మిరకల్ కాదు, గొప్ప విషయం కాదు. శారాకి పిల్లలు పుట్టడం అసలు విషయం అనమాట. శారా తన శరీరంలో తన గర్భంలో ఏవైతే ప్రక్రియలు పనిచేయాలో ఏది పనిచేయట్లే. షీఈ్ ఇన్కేపబుల్ ఆఫ్ కన్సీవింగ్. కానీ ఆ శరీరంలో లేని వాటన్నిటిని కూడా దేవుడు ఉన్నట్టుగా చిటికేశాడు అనమాట. అన్నీ వచ్చేసాయి. పిల్లల్ని పుట్టడానికి ఏదైతే కావాలో అన్నీ రెడీ అయిపోయి. ఒక స్త్రీ శరీరంలో అనేక విషయాలు జరగాలి పిల్లల్ని కనాలని అంటే. ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అనమాట శారా యొక్క జీవితంలో. శారాకి సడన్గా పిల్లల్ని కనడానికి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ అనమాట. రీస్టార్ట్ అయిపోయాయి అనమాట ఒకసారి తన యొక్క దీంట్లో. దేవుడు ఒక మాట ఉంటాడు శారా తెలియకుండానే, శారా గర్భంతో రెడీ అవ్వ ఇంకా అనేసి. సృష్టిని సృష్టించినప్పుడు కూడా అన్నాడు వెలుగు కలుగును గాక అనని. శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించాడు అని అంటాం కదా మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు రాస్తాడనమాట ఈ మాటని. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మనకి కూడా కలిగిందనమాట. లేని వాటిని ఉన్నట్టుగా మనకి కూడా జరిగిందనమాట. ఏంటిది?
ఒకప్పుడు అంధకారంలో ఉన్నటువంటి ప్రపంచంలో వెలుగు కలుగునుగా కానీ దేవుడు ఎలా ప్రకటించాడో మనకు కూడా అలాగే ప్రకటించాడంట. కాబట్టి అంధకారం అయిపోయినటువంటి మన హృదయాలలో క్రీస్తు వెలుగుగా వచ్చాడంట. వెలుగు లేనటువంటి మన జీవితంలో ఉన్నట్టుగా పిలిచాడనమాట దేవుడు. యేసు ప్రభువుని మన జీవితంలోకి ఉదయింపజేశాడనమాట. కాబట్టి నీతిగా బ్రతుకుటకు ఒక ఆశ ఇచ్చాడనమాట దేవుడు మనకి. ఒకప్పుడు లేదు అది. ఒకప్పుడు పరిశుద్ధత లేదు మనకి, ఒకప్పుడు నీతి లేదు మనకి, ఒకప్పుడు ఏమీ లేదు మనకి, కానీ అవన్నీ ఇచ్చాడనమాట. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు అనమాట దేవుడు. వెన్ హీ కాల్డ్ దే ఆల్ కేమ్ మన జీవితంలోకి. పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయడానికి నువ్వు రెడీయా? ఎస్. మారు మనసు పొందిన వెంటనే నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎందుకు? ఒక ఆశ వచ్చింది నీలో దేవుని కోసం బ్రతకాలని. ఎలా? లేదు కదా అది ముందు. దేవుడు పుట్టించాడు పిల్లలు. అందుకని అంటున్నాడు అనమాట పౌలు ఇక్కడ. ఈ 2 ఎగ్జాంపుల్స్ని తీసుకుంటున్నాడు అనమాట. మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి నన్ను సజీవునిగా చేశాడు. పాపముకే బ్రతుకుతున్నటువంటి చీకటిలో ఉన్నటువంటి నన్ను ఆయన కుమారుని యొక్క వెలుగును ప్రకాశింపజేసి నా హృదయంలోనికి మంచి పనులు చేయడానికి నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు. నన్ను నీతిమంతుడిగా చేశాడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. లేని వాటిని నాకు ఉన్నట్టుగా ఆయన మార్చాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే కేవలము ఆయన కృపను బట్టి, కేవలము నేను విశ్వసించాను కాబట్టి పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని కనుక నువ్వు ఆసరాగా తీసుకుంటా ఉంటే నువ్వు రక్షణ పొందలేవు. నీకు వాగ్దానాలకి వారసుడు కాలేవు. ధర్మశాస్త్రం మూలముగా నీకు పాపం అంటే ఏంటో తెలుస్తుంది. ధర్మశాస్త్రం మూలముగా నీ మీదకి ఉగ్రత కుమ్మరించబడుతుంది. ధర్మశాస్త్రం మూలముగా ఈ విషయాలన్నీ తెలుస్తాయేమో కానీ నీతిమంతుడిగా మాత్రం నువ్వు అవ్వలేవు. నీతిమంతుడిగా అవ్వాలి అని అంటే దేవుని కృప వలన అయినటువంటి నీ విశ్వాసం వలన మాత్రమే. ఈ విషయాన్ని మరలా మనకు రెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృఢంగా విశ్వసిస్తూ ఈ రోజును ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ముగిద్దాం.